ఉన్నాయి. అవి ఏంటంటే సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యం, గణతంత్రం. సర్వసత్తాక అంటే విదేశాల చోటు అంటే మన భారతదేశంలో అంతర్గతంగా తీసుకునే నిర్ణయాల్లో విదేశాల జోక్యం లేకుండా స్వతంత్రంగా నిర్వహించుకునే అవకాశం ఇవ్వడమే సర్వసత్తాకం అంటారు. సామ్యవాదం అంటే మన దేశంలో ఉన్నటువంటి వనరులన్నీ ప్రజలందరికీ సమానంగా పంపిణీ చేయడం. తర్వాత లౌకికం అంటే మన భారతదేశంలో ఎన్నో మతాలు, కులాలు, భాషలు ఉన్నాయి. ఉన్నా కూడా మనమంతా ఐక్య. ప్రజాస్వామ్యం నచ్చిన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం, మన స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు ఇవేమున్నా తెలుసుకోవడం. గణతంత్రం దేశాల నేతలను వారసత్వంగా కాకుండా మనమే నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని గణతంత్రం ఉంటుంది. మరి ప్రతి పౌరుడు ఈ రాజ్యాంగం యొక్క 5 లక్ష్యాలను ఆశలు దృష్టిలో ఉంచుకొని